ఓం శ్రీమాత్రే నమః. మా ఇంటి మహాలక్ష్మి పుట్టినరోజు. మా ఇంట్లో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చిన రోజు ఇది. హ్యాపీ బర్త్డే టు యు. అవును కూర్చో, కొంచెం కింద కూర్చో, కూర్చోమ్మా. ఇంత అద్భుతమైన రోజు. మరి కేక్ కటింగ్ని మా ఇంటి సీతారాములు, మా బావగారు అక్క అన్నమాట. అంతే, వాళ్ళ చేతితో చేస్తే ఆనందం ఇంకెంతో ఉంటుంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి కదా. ఇంకా మా ఇంట్లో అయితే అసలు చెప్పనవసరం లేదు. అసలు ఆనందానికి కొదవే ఉండదు. ఆనందానికి పుట్టినిల్లు మెట్టినిల్లు అంతా మా ఇల్లే. అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇంకా మా ఇంట్లో ఇంత అంగరంగ వైభవంగా వాళ్ళ చేతుల మీదుగా జరిగింది. ఇక్కడ మా అమ్మ నాన్న, అంటే తనకి అమ్మమ్మ తాతయ్య, వాళ్ళు కేవలం బర్త్డే కోసమే వచ్చారు. హ్యాపీగా ఎంతో, అసలు వాళ్ళు రావడం కూడా ఎంతో ఆనందంగా ఉన్నది. తన అన్న వదిన, అది కూడా అసలు ఫస్ట్ టైం కదా అన్న వదిన, ఎంత బాగుందో హ్యాపీగా. తనది నిజంగా మా కూతురిది బర్త్డే ఎప్పుడు కూడా ఎంత చేయొద్దు అనుకున్నా కూడా అది చాలా గ్రాండ్గా, ఒక మెమోరియల్గా చాలా బాగా జరుగుతుంది. తన అదృష్టం, మహాలక్ష్మి కదా, అంతే అనుకోకుండానే అన్నీ జరిగిపోతాయి. వాళ్ళ అన్న వదిన, ఇంకా తను అన్నయ్య అనమాట. తను అన్నయ్య, వీళ్ళందరూ చక్కగా ఆశీర్వదిస్తుంటే తన ఆనందం చూడాలి. అసలు చెప్పలేంది, కానీ మొహంలో చాలా బాగా కనబడుతుంది. చూడు వాళ్ళ అన్నయ్య, వాడు కూడా ఇష్టమైంది అందులో నోట్లో వేసేసుకున్నాడు. అన్న ఉండడం ఒక ఆడపిల్లకి ఎంతో అదృష్టం. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. ఇక్కడ వాళ్ళ బావ చూడు, ఆ హైట్కి అసలు ఇలా కూర్చొని, హను సరిపోతుందా, ఓకేనా అన్నట్టుగా హ్యాపీగా బిహేవ్ చేస్తాడు. మేనబావ చాలా, వాడికి కూడా ఎంత మంచిగా, హను కూడా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మేనమామ, అత్త, వాళ్ళ బామ్మర్దులు, చిన్న పిల్లలు, వాళ్ళ సరదా చూడండి. ఇంకా అక్క బావ ఎంతో ఆనందం. ఆ అక్కకి చెల్లన్నా కూడా అంతే ఆనందం. ఆ చెల్లికి కూడా చూడు, చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. అది కేక్ చూడు ముందే పెడుతుంది. అలా పిన్నికి చాలా సంబరంగా ఉంటుంది బర్త్డే అంటే కదా. ఇక్కడ నేను, మా వారు, అమ్మ నాన్న, ఇది మా యొక్క ఫ్యామిలీ. ఇంకా చూస్తూ ఉన్న మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ మందిమే ఉంటాము. అది కాక బర్త్డే స్పెషల్గా చుట్టాలు కూడా ఉన్నారు. వదిన వాళ్ళ పిల్లలు, తనకి ఆడపడుచు కూతురు. ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇంతమంది ఉన్నప్పుడు. అమ్మమ్మ తాతయ్య, ఈమె మేనమామ అత్త, ఇక్కడ మేనమామ అత్త, మా బావ, ఇంకా 2 జంటలు మిస్ అయ్యాయి, బ్యాడ్ లక్ అంతే. మిగతాదంతా కేవలం బర్త్డే ఒకటే కాదు స్పెషల్, ఇంకా పండగ రోజు కూడా. అందుకు పండగ అది కలిసి రావడము చాలా ఆనందంగా ఉండి, ఈ నానమ్మ, మేనబావలు, మేనత్త, మేనమామలు, అమ్మమ్మ, తాతయ్య, అన్న, వదిన, అసలు తనకి సిస్టర్స్, తనకన్నా చిన్న, అందరూ పెద్దవాళ్ళు. తనే మా ఇంట్లో లాస్ట్. చాలా హ్యాపీగా చేసుకుంది బర్త్డే అనేది. నిజంగా చాలా ఒక మెమొరీ క్రియేట్ అవుతుంది. నార్మల్గా మా ఇంట్లో వాళ్ళందరం ఉంటేనే ఒక మెమొరీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా నార్మల్ డేస్ అయినా, పండగకైనా కూడా. అలాంటిది నా కూతురు పుట్టినరోజు, మరి ఇంకెంత స్పెషల్గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ.